ఈ టెండ్లో వెళ్ళి వచ్చారా ఏంటి? ఇందాక నుంచి ఆ గిన్నెలు రెండు ముందేసుకుని కూర్చున్నారు. ఏంటిది? ఇది పాల్లో వచ్చి మేగడ తీసి నేను డ్రీ ఫ్రిడ్జ్ లో ఉంచుతాను. ఇది మొత్తం కలిపి 1 month. ఇదేంటి ఇది మేగడేనా? నేను ఇంకా పెరుగేమో అనుకున్నాను. నేను లేదు, నెయ్యి మరిగిద్దాం, కొంచెం ఫ్రెష్ గా ఉన్నప్పుడే మరిగిస్తే బాగుంటుంది కదా టేస్ట్. పాలు మరగబెట్టిన మీద మేగడ తీసి పెరుగు మీద మేగడ కాదు. ఓకే, అది డీ ఫ్రిడ్జ్ లో పెట్టాం అనుకోండి, మనకి 4 రోజులైనా పాడవుతుంది. మనకి మేగడ బాగుంటది. వెన్న కూడా బాగా ఎక్కువ వస్తుంది. పెరుగుతోనే అనుకున్నాను, పాలతోనే చేస్తారా? సరే అయితే చూపించండి, చూద్దాం. అదండి, మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మేగడంతా మిక్సీ జార్లో వేసుకుందాం. చూసారు కదా శైలజ గారు, మీకు ఎంత బాగా వచ్చిందో. బాగా వచ్చిందండి. పాలు బాగా మరిగితే మేగడి దలసగా వస్తుంది కదండి. దాన్ని అలా స్టోర్ చేసి ఉంచుకొని మనం ఇలా వెన్న తయారు చేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. వెన్న ఫ్రెష్ గా బాగుంటది. ఈ వెన్న మొత్తం అలా కడిగిస్తున్నాం శుభ్రంగా, 2-3 సార్లు కడుక్కుందాం. ఇంకా పాలు లాంటివి వస్తున్నాయి కదా, ఇలా వస్తుంది. ఇంకా 2-3 సార్లు అలా కడుక్కుంటే వాటర్ వైట్ గా మామూలు వాటర్ లాగా వస్తుంది కదా, అప్పుడు బాగుంటుంది వెన్న. చూసారు కదా శైలజ గారు, వాటర్ అంతా మొత్తం మామూలుగా అయిపోయింది కదా, కలర్ వెన్న అంతా ఇలాగా వచ్చింది కదా. దీన్ని మనం మరిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు ఈ వెన్నంతా పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ వెన్నంతా ఇలా కరిగింది కదా, ఇదంతా హై ఫ్లేమ్ లో ఉంచుకొని అలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండాని. తర్వాత ఇది పూర్తి కరిగిపోయిన తర్వాత సిమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి. చూసారు కదా, నెయ్యి ఇలా మరుగుతూ మనకి లోపల ఉన్న గోదావరి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు అలా మరిగించుకుంటే నెయ్యి అయిపోయినట్లేనండి. చూసారు కదా, నెయ్యి అంతా మరిగిపోయింది. లోపల చూసారు కదా గోదావరి ఈ కలర్ వచ్చిన వరకు మరిగించుకోవాలి నెయ్యిని. నెయ్యి చూసారు కదా ఎంత క్లీన్ గా క్లియర్ గా కనిపిస్తుందో. ఇది చల్లారిపోయిన తర్వాత వడకట్టుకొని బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా శైలజ గారు, నెయ్యి మరిగిన తర్వాత ఇలా ఉంటది కలర్. అయ్యి బాగుందా? మంచి కమ్మన వాసన వస్తుంది, ఫ్రెష్ గా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటది, పాడవదు. మంచి టేస్ట్ కూడా ఎప్పటికీ అలాగే ఉంటుంది. గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. గాజు సీసాలు అయితే మనకి కొంచెం బాగుంటది. ప్లాస్టిక్ అట్లా అయితే కొంచెం అలాగనే మనకి ఏమన్నా పాడవుతాయి. ఇది ఇప్పుడే తయారు చేసాం కాబట్టి నెయ్యి ఇలా ఉంటది. రేపటికి మనకి పోసుగా తయారవుద్ది. బాగుందా? చాలా బాగుంది. అసమానికి నెయ్యి అంటారు కదా, ఆ నెయ్యి ఎలా చేయాలో కూడా మన సబ్స్క్రైబర్స్ చూపిద్దాం అనేసి. బాగుంది నిజంగానే. మేకడ పక్కన పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు, పెరుగు మీదే అవసరం లేదు. చాలా బాగుంది, మంచి వాసన కూడా వస్తుంది. సంజయ్ గారు, ఈ నెయ్యి మరిగినప్పుడు లాస్ట్ లోని ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఏదో తమలపాకులు కరివేపాకు అలాంటివి ఏవో వేస్తారు కదండి? వేస్తారు, లవంగా కరివేపాకు బిర్యానీ ఆకు అలాంటివి ఏమన్నా వేస్తారు. నేనైతే ఏమీ వేయలేదు. ఎందుకంటే మేము ఒక ఊర్లో ఉండేవాళ్ళం, అక్కడ శేషు గారు ఉండేవారు. ఆవిడ రోజు ఇంకా అసలు క్రమం తప్పకుండా రోజు మజ్జిగ చిలికేవారు, ఇంత వెన్నపోసి తీసేవారు. ఆవిడ మరగపెట్టినప్పుడు నేను చూసాను, ఆ మజ్జిగ చిలుకుతారు కదండి, ఆ మజ్జిగ ఇలా జల్లేవారు. ఆ లాస్ట్ నెయ్యి అయిపోయిన తర్వాత ఇలా మజ్జిగ జల్లేవారు. అంటే కలర్ బాగా వస్తుంది, అది జల్లడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది నెయ్యి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.